హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ట్రిక్ నేర్పించాలనుకుంటున్నాను. ఈ ట్రిక్ యూజ్ చేసుకొని చిన్నపిల్లలు ఈజీగా ఏ మంత్లో 30 డేస్, ఏ మంత్లో 31 డేస్ అని చెప్పొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఒక హ్యాండ్ తీసుకొని మనం ఇది ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ నేను నా లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాను. నా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి. సో లెట్స్ స్టార్ట్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. ఓకేనా? సో హ్యాండ్ ఇలా పెట్టుకోండి. హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అండ్ నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. దీన్ని యూజ్ చేసుకొని మనము ఎలాగ 31 డేస్ అని చెప్తామని అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ ఎముక మీద దాని భాగం వస్తే దాన్ని మనం 31 డేస్ అని కౌంట్ చేయాలి. ఎముకల మధ్య భాగం వస్తే మనం దాన్ని 30 డేస్ అని చెప్పాలి. సో మీరు కావాలంటే చెక్ చేసుకొని చూసుకోండి. సో ఎముక మీద వచ్చే భాగం 31 డేస్ అండ్ ఎముకల మధ్యలో సందులో వచ్చే భాగాన్ని 30 డేస్ అని చెప్తారు. సో 12 మంత్స్ ఇయర్కి ఉండేది. ఆ మంత్స్లో మనకు ఓన్లీ ఫిబ్రవరికి 28 డేస్, మిగిలిన అన్ని మంత్స్ 31 డేస్ ఉంటాయి. సో చిన్నపిల్లలు దీన్ని యూజ్ చేసుకొని ఈజీగా ఏ మంత్లో 30 డేస్, ఏ మంత్లో 31 డేస్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఇది యూస్ఫుల్గా అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.